నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు మహిళల పట్ల ఎలా వ్యవహరించాలో కొడుకులకు బుద్ధులు నేర్పాలి తల్లులకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు హితవు పురుషులతో పాటు మహిళలకు సమాన హక్కులు కల్పించాలి నకరికల్ నియోజకవర్గ బీఎస్పీ ఇన్ఛార్జి ప్రియదర్శిని మేడి డిమాండ్ దేశ సంపద అంతా అదానికి దోచిపెడుతున్న మోడీ సర్కార్ కల్వకుర్తి ఎస్బీఐ ఎదుట కాంగ్రెస్ నాయకుల నిరసన కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పాలకులు విఫలము రామగుండం కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించిన సిపిఐ నాయకులు ఆడపిల్లలకే కాకుండా కొడుకులకు కూడా తల్లులు బుద్ధులు నేర్పాలని సమాజంలో మహిళల పట్ల ఎలా వ్యవహరించాలో చెప్పాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ కుటుంబంలో కూతురు కోడలిని ఒకే విధంగా చూడాలని అన్నారు. తాను కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నానని అదేవిధంగా తన 2 ఆడపిల్లలకు కూడా కట్నం ఇవ్వకుండానే పెళ్లి చేస్తానని ఈ సందర్భంగా ప్రకటించారు. చాలా మటుకు కూడా మనం చూస్తూ ఉంటాం. వరకట్న వేధింపులు అనేది కూడా చాలా మటుకు చూస్తూ ఉంటాం. పెళ్లి చూపులకు వెళ్తారు, మన కట్న కానుకల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎవరు మాట్లాడతారు? పెళ్లి కొడుకు మాట్లాడతాడా? నాకు బైక్ పెట్టండి, నాకు కారు పెట్టండి అని పెళ్లి కొడుకు అడుగుతాడా? వాళ్ళ మామ అడుగుతాడా? ఎవరు మాట్లాడతారు? పెద్దరికం తీసుకొని ఎవరు మాట్లాడతారు? అత్త మాట్లాడుతుంది, లేకపోతే ఇంకా కొద్దిమంది ఆడవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు. వాళ్ళు వచ్చి వాళ్ళు లేదు ఇంత పెట్టాల్సిందే, అంత పెట్టాల్సిందే, ఆయన ఇంత చదివిండు, ఆయన ఇంత సంపాదిస్తుండు, అక్కడ లేడీ మంచిగా జాబ్ చేసుకున్నా కానీ ఈయనకన్నా ఎక్కువ సంపాదిస్తున్నా కానీ లేదు కంపల్సరీ ఇంత పెట్టాల్సిందనేసి ఎవరు అడుగుతారు? సో అక్కడ ఉన్న మహిళలే అడుగుతారు. సో అది మనం చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చాలామంది మనకేమంటే ఇట్లా స్పీచెస్ ఇస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు, బట్ పాటించడం మాత్రం ఆ కుటుంబంలో చూసినట్టయితే మన కూతురిని ఒకలాగా చూస్తాం, కోడలిని ఒకలాగా చూస్తాం. సో ప్రతి ఒక్కరు కూడా చాలామంది కూడా వాళ్ళు కోడలిగా ఉన్నప్పుడు ఎంతో విధమైన బాధలు వాళ్ళ అత్తల నుంచి కానివ్వండి, హస్బెండ్ నుంచి కానివ్వండి, ఇతర కుటుంబ సభ్యుల నుంచి కానీ వాళ్ళు బాధలు పడతారు. సో తర్వాత కొడుకు పెళ్లి చేసినప్పుడు ఏం చేయాలో వాళ్ళు వరకట్న వేధింపులు మనకు ఎదురైనాయి. సో నెక్స్ట్ మనము కొడుకు పెళ్లి చేస్తున్నప్పుడు ఏం చేయాలి? మనం ఆ వేధింపులు ఇంకొక మహిళకి జరగకుండా మనం ఆపుకోవాలి కదా. బట్ మళ్ళీ ఆ సేమ్ మహిళ ఎప్పుడైతే కోడలిగా ఆమె అనుభవించిందో బాధ, అదే అత్త రూపంలో రాగానే సేమ్ ఏం చేస్తుంది? సేమ్ వాళ్ళ అత్త ఇంతకుముందు అయితే ఎట్లయితే చేసిందో అదే బిహేవియర్ మళ్ళీ ఆమె కూడా కొనసాగిస్తుంది. సో అటువంటి చెప్తా ఉన్నాను, మహిళలు సాధికారిత కావాలంటే కంపల్సరీగా ఆ కుటుంబంలో ఉన్న మహిళ చేంజ్ కావాల్సిన అవసరం ఉంటుంది. సో మా మదర్ నాకు మంచి కల్చర్ నేర్పించినారు, చాలా మహిళల పట్ల గౌరవంగా ఉండాలని చెప్పినారు. కాబట్టి నాకు 2 ఆడపిల్లలు, నేను ఒక్క పైసా కూడా కట్నం తీసుకోలేదు. నేను బ్యాంక్ లోన్ తీసుకొని మ్యారేజ్ చేసుకున్నాను. అదేవిధంగా నా 2 ఆడపిల్లలకు కూడా ఒక్క పైసా కూడా కట్నం ఇయ్యను. ఆ కట్నం లేకుండా ఎవరు వస్తారో వాళ్ళకే పెళ్లి చేస్తాను, కానీ కట్నం ఇచ్చి మాత్రం నేను పెళ్లి చేయను, నేను చేసుకోలేదు, నా పిల్లలకు కూడా నేను చేయను. సో ఆ విధమైన కల్చర్ నాకు వచ్చిందంటే మా తల్లి నాకు ఇచ్చిన సంప్రదాయం. సో ఆమె నాకు నేర్పించిన ఇది మహిళల పట్ల ఎక్కడ ఉండాలో మా తల్లి నాకు నేర్పించింది. కాబట్టి నేను అదే ఇది కొనసాగించాను. పురుషులతో పాటు మహిళలకు సమాన హక్కులు కల్పించాలని, సమాజంలో మహిళలపై జరుగుతున్న హింసను ప్రతి ఒక్కరూ ఖండించాలని నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గ బీఎస్పీ ఇన్ఛార్జి ప్రియదర్శిని మేడి డాక్టర్ స్నేహలత అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బీఎస్పీ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో నకరికల్ పద్మశాలి భవనంలో కేక్ కట్ చేశారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మున్సిపల్ కార్మికులను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఒకరిపై ఆధారపడకుండా మహిళలు తమ సమస్యలు తామే పరిష్కరించుకునేందుకు కృషి చేయాలని అన్నారు.
లేకో అక్క ఉత్తడు కూడా చెప్పండి. అంటే దేశ సంపద అంతా అదానికి దోచిపెడుతున్న ప్రధాని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఎస్బీఐ ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే చెల్ల వంశీచందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లక్ష కోట్ల రూపాయలు మనకు చెందినటువంటి డబ్బులు, మనకు చెందినటువంటి 75 కోట్ల పేద మధ్యతరగతి భారతీయులకు చెందినటువంటి మనం దాచుకున్నటువంటి, మనం ఎస్బీఐలో, ఇతర బ్యాంకులలో, ఎల్ఐసిలో మనం దాచుకున్నటువంటి డబ్బులని 1,00,000 కోట్ల రూపాయలని అదానీ కంపెనీలలో పెట్టుబడుల రూపంలో పెట్టాలని నరేంద్ర మోదీ ఒత్తిడి తీసుకొస్తే, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తే ఈ రెండు సంస్థలు అదానీ కంపెనీలలో పెట్టుబడులుగా పెడితే హిండన్బర్గ్ అనే ఒక అంతర్జాతీయ సంస్థ అదానీ చేసినటువంటి లంగ పనులు, అదానీ సంపద పెరగడానికి అదానీ దేశ ప్రజలని, దేశ సంపదని ఏ విధంగా దోచుకుంటున్నాడనే ఒక రిపోర్టును బయట పెడితే అదానీ షేర్లు పడిపోతే, అదానీ షేర్లు పడిపోవడం వల్ల మనము ఏదైతే ఎస్బీఐ, ఎల్ఐసి వాళ్ళ అదానీ కంపెనీలలో పెట్టుబడులు పెడితే ఈ రెండు సంస్థలు కూడా దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు నష్టపోవడం జరిగింది. మన పైసలు ఎస్బీఐలో పెట్టినాం, మన పైసలు ఎల్ఐసిలో పెట్టినాం. నరేంద్ర మోడీ ఒత్తిడి చేస్తే ఎస్బీఐ, ఎల్ఐసి రెండు సంస్థలు కూడా అదానీ కంపెనీలలో పెట్టుబడి పెట్టింది. అదానీ కంపెనీ భాగోతం అంతర్జాతీయ మార్కెట్లో బయటపడడంతో అదానీ కంపెనీల షేర్లు పడిపోయినాయి. అదానీ కంపెనీ షేర్లు పడిపోతే దాంట్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళ షేర్లు కూడా పడిపోతాయి కదా. అట్లా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసికి 1,00,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. అంటే పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు, పాలకులు విఫలమయ్యారని ఆరోపిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం సమస్యల పరిష్కారాన్ని కోరుతూ నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకుడు కనకరాజు మాట్లాడుతూ కనీస సౌకర్యాలైన మంచినీరు సరఫరా చేయడంలో పాలకవర్గం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణానగర్ నుంచి పంచడం వరకు కాలేదు. సగం రైట్ సగం మళ్ళీ మళ్ళీ కావాలంటే అదేవిధంగా 2003వ సంవత్సరంలో విఠల్ నగర్లో రైతు బజార్ చిల్డ్రన్స్ పార్క్ కోసము అక్కడ ఏర్పాటు చేసి దాన్ని కూడా మధ్యలో వదిలివేయడం జరిగింది. దాన్ని కూడా తక్షణమే పూర్తి చేయాలని మేము సిపిఐ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఏదైతే రోడ్డు మున్సిపల్ ఆఫీస్ నుండి పైప్ లైన్ వరకు నిర్మించతలపెట్టిన రోడ్డును మధ్యలోనే వదిలివేయడం వల్ల అనేకమైన ప్రమాదాలు జరిగి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు.
ఆ రోడ్డును కూడా పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా 26వ డివిజన్లో పెద్ద కాలువ మధ్యలోనే అసంపూర్తిగా వదిలివేయడం వల్ల మిగతా కాలువ నుండి పాములు కానీ ఇతర విషపూరితమైనటువంటి కీటకాలు ఇళ్లకు రావడం జరుగుతూ ఉన్నది. ఆ వాసన కూడా ప్రజలు భరించే పరిస్థితులలో లేరు. కాబట్టి ఆ పెద్ద కాలువను కూడా వెంటనే నిర్మించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మార్కండేయ కాలనీ, లక్ష్మీనగర్, అశోక్ నగర్ లాంటి ప్రధానమైన ఏరియాలలో వీధి నంబర్లు ఇవ్వమని అడుగుతూ ఉన్నాము. దానివల్ల రోడ్ నంబర్లు ఇవ్వడం వల్ల ముఖ్యంగా ప్రజలకు అడ్రసింగ్ కరెక్ట్ ఉంటుందనే దాని మీద మేము వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఇంకా అనేకమైనటువంటి విషయాల మీద వినతిపత్రం ఇచ్చినాం. వరంగల్ జిల్లా ఎర్రగట్టు జాతరలో విశ్వక్సేన సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే భక్తులకు మొదటి రోజు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు అధ్యక్షుడు పావుశెట్టి వెంకటేశం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని 66వ డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ ప్రారంభించారని అన్నారు. ఈ మహా కార్యక్రమంలో సేవా సమితి ఉపాధ్యక్షుడు శీలం పృథ్వీరాజు, ప్రధాన కార్యదర్శి సట్కూరి సంతోష్ రాజు, కార్యదర్శి పావుశెట్టి సాంబయ్య, కోశాధికారి కందుకూరి కృష్ణమూర్తి, డైరెక్టర్లు పూజారులు వేదాంతం పార్థసారాచార్యులు, ఆరుట్ల శ్రీధరాచార్యులు, మహా అన్నదానం దాతలు కిరణ్ దంపతులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సేవా సమితి వారి ఆధ్వర్యంలో అన్నదానం ప్రతి సంవత్సరం చేస్తున్నాము. వారికి కూడా పేరు పేరున నమస్కరించి వెంకటరమణ గోవింద. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. శ్రీ ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో విశ్వక్సేన సేవా సమితి ఆధ్వర్యంలో మేము గత 10 సంవత్సరాల నుండి భక్తుల సహాయ సహకారాలతోనే అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనిని ఇక ముందు కూడా కొనసాగించాలనే దృక్పథంతో ఉన్నాము. శ్రీ ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి కాకతీయుల కాలం నుండి కోరిన కోరికలు తీరుస్తూ భక్తులకు ఇష్టదైవంగా ఉంటూ ఉన్నాడు. ఈ దైవాన్ని అందరూ మన చుట్టుపక్కల గ్రామాలు కాకుండా కరీంనగర్ నుంచి వేరే స్థలాల నుంచి వచ్చి స్వామి కృపకు పాత్రవుతున్నారు. ఈ విశ్వక్సేన సేవా సమితి ద్వారా మేము 4 రోజులు అన్నదాన కార్యక్రమము ప్రతి భక్తునికి లేదనకుండా పెట్టుతున్నాము. ఇది ఇక ముందు కూడా కొనసాగిస్తామని మేము స్వామి సన్నిధిలో దృక్పథంతో ఉన్నాము. పాపచెట్టి సాంబయ్య. ఏడుకొండల స్వామి వెంకటరమణ గోవింద గోవింద. ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి గోవింద. మహిళా దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట ఆదర్శ విద్యాలయంలో ఉపాధ్యాయునులు కేక్ కట్ చేశారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించి ప్రతిభను చాటుకోవాలని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలు చైతన్యం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలము వించమూరు పాఠశాల హెడ్ మాస్టర్ కురుమూర్తిపై ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార శక్తులు అకారణంగా పాల్పడడాన్ని తెలంగాణ స్వేచ్ఛ జేఏసీ తీవ్రంగా ఖండించింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో
తెలంగాణ స్వేచ్ఛా జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టింది. ఆ కారణంగా అవమానపరుస్తూ అసభ్యంగా మాట్లాడుతూ కించపరిచారని, మూకదాడులకు పాల్పడిన వ్యక్తులను తక్షణమే అరెస్టు చేసి కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక, రైతు సంఘము, ప్రజాప్రంటు, కళాకారుల వేదిక, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, టిఎఫ్టియు, ఐద్వా, సిఐటియు, ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. దాని పరివార సంస్థల దాడులు అనేటువంటిది ఈరోజు కోయిలకొండ మండలంలో ఇంజమూరు హై స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచరు, హెడ్ మాస్టరు కురుమూర్తి పైన దాడి, దీన్ని తీవ్రంగా స్వేచ్ఛ చేసి ఖండిస్తూ ఉన్నాం. ఆ స్కూల్లో ఒక క్రమ పద్ధతిలో స్కూల్ నిర్వహణ పైన, స్కూల్లో ఎవరైనా సక్రమంగా పాఠాలు చెప్పకుండా ఆ స్కూల్ను సక్రమంగా నిర్వహణ చేస్తున్నటువంటి హెచ్ఎం పైన ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ నాగరాజు అని ఆయన పరివారం ఆర్ఎస్ఎస్ సంస్థకు సంబంధించిన వాళ్ళు నిన్న అకారణంగా స్కూల్ ప్రార్థన అయిన వెంటనే 30-40 మంది మూకా వెళ్ళి ఆ హెడ్ మాస్టర్ను అకారణంగా అనేక రకాలైనటువంటి బూతు పదాలతో మాట్లాడి అవమానపరచడం అనేటువంటిది ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ దాడిలో భాగంగానే ఇక్కడ కూడా ఈ దాడిగా మేము అభివర్ణిస్తా ఉన్నాం. కాబట్టి ఆర్ఎస్ఎస్ దాని పరివార సంస్థలు గుర్తించుకోవాలి. ఈ దేశం ప్రజాస్వామ్య దేశం, లౌకిక దేశం. ఇట్లాంటి దేశంలో పేద పిల్లలకు మంచి, అందరికి చదువు అందాలి, అందరి పౌరులుగా మంచి పౌరులుగా తయారు చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి ఆ యొక్క హెడ్ మాస్టర్ వి కురుమూర్తి సార్ పైన ఆ మూకలు దాడికి పాల్పడడం అంటే ఈరోజు ఎవరు మాట్లాడొద్దు, ఎవరు చదువు చెప్పొద్దు, పేదలకు చదువే ఉండొద్దు అనే పద్ధతుల్లో ఈరోజు ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలాన్ని ఈరోజు దౌర్జన్యపూర్వకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళను, ఆ దాడిలో భాగస్వామైనటువంటి వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలి, వాళ్ళపైన కేసు కూడా నమోదు చేయాలని చెప్పేసి స్వేచ్ఛ జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ దాడులకు పాల్పడినటువంటి దోషులను తక్షణమే అరెస్ట్ చేయాలి. అట్లాగే వాళ్ళపైన ఖచ్చితమైనటువంటి పద్ధతుల్లో సెక్షన్లు పెట్టాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ స్వేచ్ఛ జేఏసీలో ఈ దాడికి వ్యతిరేకంగా పాల్గొంటున్న నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా స్వేచ్ఛ జేఏసీ నాయకులు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికలో వరంగల్ నగర 2వ పౌరురాలు రిజ్వానా షామీం, గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్ పేర్లు లేకపోవడము ముస్లింలను కించపరచడమే, అవమానించడమేనని పలువురు అభిప్రాయపడ్డారు. మైనార్టీ నాయకుడు ఆయూబ్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ముస్లింల పక్షపాతి అన్నారు. ఇదేనా? ముస్లింల ప్రతినిధులను అవమానించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూస్తూ కరివేపాకులా తీసిపారేయడం మంచి పరిణామం కాదని ఆ ఇన్విటేషన్ కార్డులో ఆయన పేరు లేకపోవడం నిజంగా కూడా బాధాకరం, సిగ్గుచేటు. ఇన్ని విధాలుగా మైనార్టీలను అవమానపరుస్తూ ఉంటే మరి వరంగల్ నగరానికి చెందిన సీనియర్ టీఆర్ఎస్లో నాయకుడైన మసూద్ గారు, కేసీఆర్ గొప్ప నాయకుడు, కేసీఆర్ చేపట్టే ఇలా మైనార్టీలకు భద్రత ఉన్నది, మనది గంగా జమున తహజీబ్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి గంగా జమున తహజీబ్ అంటే సోదరి మనని అవమానించుడే గంగా జమున తహజీబా? నిజంగా కూడా ఇవాళ ఈ డిప్యూటీ మేయర్ పదవి మసూదును చూసి ఇవ్వలే, మైనార్టీ ఓట్లను చూసి సోదరి మనకి డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చిండు. ఈ అవమానం మసూద్ కుటుంబానికో రిజ్వానా షమీం కుటుంబానికో కాదు, మొత్తం యావత్ ముస్లిం జాతికి జరిగిన అవమానం. అజీజ్ ఖాన్ గారు వరంగల్ నగరంలో సీనియర్ నాయకుడు, రాజకీయాలలో చాలా సీనియరు. పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, తూర్పు ఎమ్మెల్యే నరేందర్ కన్నా ముందు ఆయన కార్పొరేటరు. రాజకీయాలలో వీళ్ళిద్దరికన్నా ముందు నుంచి ఉన్నాడు. ఇవాళ ఒక దశలో చెప్పాలంటే ఎమ్మెల్యే క్యాడర్ ఉన్న నాయకుడు ముస్లింలలో అజీజ్ ఖాన్ గారు. అలాంటి నాయకుడికి మహిళా దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ కార్యక్రమం చేస్తూ ఉంటే ఇన్విటేషన్ ఇవ్వకుండా అవమానపరచడం ఎంతవరకు సమంజసము?
ఎంతసేపు ముస్లింలను ఓటర్లనే గమనిస్తూ ఉన్నారు, ఓటర్లుగానే గుర్తిస్తూ ఉన్నారు. కాబట్టి మేము ముస్లిం సోదరులందరినీ ఒకటే అడుగుతా ఉన్నా, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులను, మరి ఇంత అవమానం జరుగుతూ ఉంటే ఇంకా మీరు ఎప్పుడు నోరిపుతారు? కేసీఆర్ అడుగున అవమానం చేస్తూ ఉన్నాడు, జిల్లాలో ఉన్న నాయకులు అడుగున అవమానం చేస్తూ ఉన్నారు. గతంలో చూసుకుంటే డిప్యూటీ మేయర్ సిరాజ్ బ్యానర్ను ఇక్కడ మీటింగ్ సందర్భంగా కాలబెట్టింది వాస్తవం కాదా? గడిచిన 8 ఏళ్లలో మైనార్టీలకు ఎక్కడైనా వ్యక్తిగత రుణాలు ఇస్తామని చెప్పి మోసం చేసింది వాస్తవం కాదా? మొన్నటికి మొన్న 120 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినామని చెప్పి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు గొప్పలు చెప్పుకుంటా ఉంటే టీఆర్ఎస్ పార్టీ అధికారులకు మడుగులొస్తే మా మైనార్టీ సోదరులకు ఒకటే ఒక సూటి ప్రశ్న, 120 కోట్లు 33 జిల్లాలకు పంచండి. ఒక్క జిల్లాకు 40 మందికి వస్తూ ఉన్నాయి. ఆ జిల్లాలో 4 నియోజకవర్గాలు ఉంటాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి 10 మందికి ఇస్తారు. 10 లక్షలకే మన ఓట్లు మొత్తం అమ్ముకుందామా? అంటే 10 మంది అయ్యాల వ్యక్తిగత రుణాలకు అర్హులా? అంటే 10 మందికి ఇచ్చేసి అక్కడ 30 నుంచి 40 వేల ఓట్లు దండుకునే నీచ రాజకీయానికి బీఆర్ఎస్ పార్టీ తెరలేపలేదా? ఇంకా మీరు ఏ విధంగా మీ నాయకులకు ఓట్లు వేయమని చెప్పి వాడలలో తిరుగుతారు? ఇకనైనా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మైనారిటీ సోదరులను దయచేసి గమనించండి. గడిచిన 8 ఏళ్లలో మనకు వ్యక్తిగత రుణాలు ఇవ్వలేదు. జరిగిన నామినేటెడ్ పోస్టులలో ఇలా ఈ పోస్టులకు విలువ లేదని చెప్పి ఈ కార్డే తేట తెల్లం చేస్తూ ఉన్నది. ఇంతకన్నా ఇంకా అవమానం ఏంది? సిఎస్ నియమించిన పదవిలో అజీజ్ ఖాన్ గారిని పిలవలేదంటేనే ముస్లింల యొక్క పరిస్థితి ఎంతో అర్థమవుతుంది. ఇంత జరుగుతూ ఉంటుంది. 52వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా వరంగల్ ట్రాఫిక్ సిఐ బాబులాల్ ఆధ్వర్యంలో పాత సెంట్రల్ జైలు ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణంలో పనిచేస్తున్న ఎల్ఎన్టీ కార్మికులతో ఎంజీఎం కూడలి వరకు మహార్యాలీ నిర్వహించారు. రోడ్ సేఫ్టీ పాటిస్తూ గమ్యస్థానాలకు క్షేమంగా చేరాల్సిన అవసరం ప్రతి ఒక్క వాహనదారునిపై ఉందని సిఐ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ఎన్టీ ప్రాజెక్టు మేనేజర్ తమిళవనన్, సేఫ్టీ ఇన్ఛార్జ్ ఎస్ఎన్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ డేవిడ్, ఆర్ఎస్ఐ పూర్ణచందర్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. आपका भविष्य आपके हाथ, हेलमेट सदा रखे साथ, जनता है देश का हर एक बच्चा, करे सुरक्षा का इंतजाम, वरना समझे काम तमाम। आपका भविष्य आपके అందుకే పోయి దాచిపెట్టి వస్తారా అన్న ఆటనా सबसे जरूरी सड़क सुरक्षा, जनता है देश का हर एक बच्चा, सबसे जरूरी सड़क सुरक्षा, आपका भविष्य आपके हाथ, सदा रखेगा।
ట్రాఫిక్ పోలీస్కి ధన్యవాదాలు చెప్పాలండి. ఎందుకంటే నేను ఇక్కడ సేఫ్టీ ఇన్ఛార్జ్ని. సో నాది బిల్డింగ్ లోపల సేఫ్టీ కాకుండా పబ్లిక్ కూడా ఒక మెసేజ్ ఇద్దామని చెప్పి నేను సార్కి ఇమీడియట్గా ఫోన్ చేశాను 2 days బ్యాక్. ఆయన పాజిటివ్గా రిప్లై ఇచ్చారు. సత్యనారాయణ రెడ్డి నువ్వు ఏమైనా చెయ్యి, మేము సపోర్ట్ చేస్తామని చెప్పి బాబులాల్ సారు అండ్ టీము బాగా సపోర్ట్ చేశారు. సో ఓన్లీ పబ్లికే కాదు, లోపల కూడా మనకి చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు సార్ తరపు నుంచి. సో స్పెషల్లీ ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ తరపు నుంచి, ఈ వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రాజెక్ట్ తరపు నుంచి నేను సార్కి, సార్ టీం మొత్తం అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఇలాగే మాకు సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఏంటంటే మనకి రోడ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పబ్లికే కాదు, బయటే కాదు, మన లోపల కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే మనకి లోపల మనం పెడస్ట్రియన్ పాత్వే అండ్ వెహికల్కి సెపరేట్గా యాక్సెస్ ఇచ్చామండి. సో ఇంకోటి ఏంటంటే మనకి స్పీడ్ బ్రేకర్స్ కానీ, బ్లైండ్ కార్నర్, కన్వెక్స్ మిర్రర్ కానీ, సో ట్రాఫిక్ మేనేజ్మెంట్ సంబంధించిన మొత్తం అన్నీ మనం లోపల ఇనిషియేట్ చేసాం. సో అలాగే మనం బయట కూడా, ఎందుకంటే మా వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు సండే బయటకు వెళ్తూ ఉంటారు. సో ఫ్రీక్వెంట్గా యాక్సిడెంట్లు అవి ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో వర్కర్ అనే కాదు, బయట పబ్లిక్ కూడా, సో ఇద్దరికి కామన్గా మెసేజ్ వెళ్ళడం కోసం ఈ ప్రోగ్రామ్ మనం ఆర్గనైజ్ చేసామండి. సో దీనివల్ల ఏంటంటే అట్లీస్ట్ ఎవరికైతే తెలీదో వాళ్ళ మెసేజ్కి వెళ్తే అట్లీస్ట్ వాళ్ళు సేవ్ అవుతారు, వాళ్ళ లైఫ్ సేవ్ అవుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు సత్యనారాయణ రెడ్డి, ఈహెచ్ఎస్ ఇన్ఛార్జ్ అండి, ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే రోడ్డు మీద వాహనాలు నడుపుతున్నారో అందరూ కూడా కంపల్సరీగా హెల్మెట్ అనేది ధరించాలని, అదేవిధంగా కారు నడిపే వాళ్ళు కంపల్సరీగా సీట్ బెల్ట్ అనేది పెట్టుకోవాలని చెప్పేసి, తాగి వాహనాలు నడపొద్దని. సో భారతదేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం మంది కూడా హెల్మెట్ పెట్టుకోకుండా, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా మరణించే వారి సంఖ్య ఎక్కువ ఉంటుంది. సో అందుకనే మిత్రులారా, మీరు కంపల్సరీగా వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ అనేది కంపల్సరీగా ధరించాలి. అదేవిధంగా కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ అనేది తప్పనిసరిగా ధరించి మన వాహనం కనుక నడిపితే మనకు ఎటువంటి ప్రమాదం అనేది జరగదు. సో లైఫ్ అనేది చాలా ప్రీసియస్. అందుకనే చాలామంది కూడా తాగి వాహనాలు నడుపుతున్నారు. తాగి వాహనాలు నడిపేటప్పుడు కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. సో తాగి వాహనాలు కూడా నడపొద్దు. అదేవిధంగా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ ఏదైతే దాన్ని మనం కంపల్సరీగా ఫాలో కావాలి. ట్రాఫిక్ రూల్ అనేది కూడా కంపల్సరీ తప్పకుండా ఫాలో కావాలి. సో ఈ ప్రోగ్రామ్ ఏదైతే వీళ్ళు కండక్ట్ చేశారో వాళ్ళందరికీ, అంటే ఎలాంటి కన్స్ట్రక్షన్ వాళ్ళకి మా వరంగల్ ట్రాఫిక్ పోలీస్ వారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి జనాలకు ఒక మెసేజ్ ఇవ్వడం అనేది చాలా అరుదు. సో వీళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా చేయడం అనేది వాళ్ళందరికీ కూడా నా తరఫున, వాళ్ళ ప్రాజెక్ట్ డైరెక్టర్ కావచ్చు, అదేవిధంగా సత్యనారాయణ రెడ్డి సేఫ్టీ ఇన్ఛార్జ్ ఆయనకు కావచ్చు, పీడి తమిళవన్ గారికి కావచ్చు, అందరికి కూడా వారి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలము బెంగిల్లిపల్లిలో సుబ్రహ్మణ్యం అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. మృతుడు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళల పట్ల ఎలా వ్యవహరించాలో కొడుకులకు బుద్ధులు నేర్పాలి. తల్లులకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు హితవు. పురుషులతో పాటు మహిళలకు సమాన హక్కులు కల్పించాలి. నకరికల్ నియోజకవర్గ బీఎస్పీ ఇన్ఛార్జి ప్రియదర్శిని మేడి డిమాండ్. దేశ సంపద అంతా అదానికి దోచిపెడుతున్న మోడీ సర్కార్. కల్వకుర్తి ఎస్బీఐ ఎదుట కాంగ్రెస్ నాయకుల నిరసన. కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పాలకులు విఫలము. రామగుండం కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించిన సిపిఐ నాయకులు.
చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.